హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో యుగాది ఎలా జరుపుకున్నామో ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నానండి. మార్నింగ్ లేవగానే వాకిలి ఊడ్చేసి ఇలా ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇంకా నేను ముగ్గులు పెడుతూ ఉంటే మా ఆయన అయితే తోట దగ్గరికి వెళ్ళేసి ఇలా మామిడి ఆకులు అయితే తెచ్చేసానండి. ఇంకా అక్కడ నుండి వచ్చి మా ఆయన పిల్లల్ని లేపించడానికి అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏమేమి తెచ్చారో అనేసి అయితే చూద్దాం అనేసి అయితే ఈ టవల్ అయితే ఓపెన్ చేశానండి. టవల్ ఓపెన్ చేయంగానే ఇలా వేపాకు వేప పూలు అయితే తెచ్చారండి. ఇంకా తోరణాల కోసం ఇలా మామిడి ఆకులు కూడా తెచ్చారనమాట. ఇంకా వాటితో పాటు మామిడికాయలు అయితే తెచ్చారండి. మామిడికాయలు అంటే పిందెలు అన్నమాట. వీటితో యుగాది పచ్చడి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే కిచెన్లోకి వెళ్ళిపోయి ఇలా ఒబ్బట్లకి బ్యాళ్ళు అయితే ఉడకపెట్టేసాయండి. ఇంకా ఒబ్బట్లు చేసుకోవడానికి అయితే పిండి అయితే ఇలా కలిపి పెట్టేశాను అనమాట. కొంతసేపు నానితే బాగుంటుంది అనేసి. ఇంకా పిల్లలకి స్నానం చేయించడానికి ఇలా కుంకిడికాయలు అయితే కొట్టేసి నానపెట్టేద్దాం అనేసి అయితే కొడుతూ ఉన్నానండి. ఇంకా పిల్లలకి కుంకిడికాయలతో స్నానం చేపిస్తే ఇంకా హెయిర్స్ అంతా బాగుంటాయి అనేసి అయితే అలా చేశాను. ఇంకా 3 దినుసుల నూనె అయితే వేసుకొని తలంటూ స్నానం అయితే చేపిస్తానండి నేను యుగాది పండగ రోజు. ఇంకా మేము కూడా అలాగే మా ఆయన కూడా 3 దినుసులు నూనె పెట్టుకొని స్నానం అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే పిలిచేసి మా భవిష్యత్తు ఇలా తలంటుతూ ఉన్నానండి. ఇంకా చాలా బాగా మసాజ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా తలంతా మసాజ్ చేసిన తర్వాత ఇలా జుట్టు అయితే కట్టేసి ఇంకా చేతులు కాళ్ళు అయితే మసాజ్ చేద్దామనేసి అయితే అనుకుంటూ ఇలా మసాజ్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా మా బోష అయితే ఇక్కడ చేయమా అక్కడ చేయమా అనేసి అయితే చెప్తూ ఉన్నింది. ఇంకా మహేషిని రమ్మంటూ ఉంటే మహేషి ఏడ్చుకొని దొడ్లకైతే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఎలాగో అలాగా మా బోష వెళ్ళి తోడుకొచ్చింది. ఇంక ఇక్కడ చూడండి ఏడుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని అనుకుంటూ ఉన్నింది మహేషి. అయితే నేను ఒక చేయితో పట్టుకొని మసాజ్ అయితే చేశానండి. ఇంకా నేను ఒక చేతితో ఇక్కడ పట్టుకుంటే తను ఇంకొక చేతితో నన్ను పట్టుకుందనమాట. చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నిందనమాట. ఇంకా నాకు చేయిలకు దుద్దొద్దు కాళ్ళకు దుద్దొద్దు అనేసి అయితే చెప్తూ ఉన్నింది. మీరు కూడా వినొచ్చు. ఇంకా మధ్య మధ్యలో మా బోష వచ్చి మసాజ్ చేయడానికి అయితే చూస్తూ ఉన్నిందండి. తను ఏడుస్తూ ఉంటే మా బోష అయితే ఇంకొంచెం ఏడిపిస్తూ ఉంటుందన్నమాట. ఫైనల్గా స్నానాలు చేపించేసి కొత్త బట్టలు అయితే వేసేసాయండి. రెడీ అయిపోయారు. చూసారు కదండి మా పిల్లలు డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు యుగాది పచ్చడి కోసం ఇక్కడ ఐటమ్స్ అంతా తీసుకొచ్చి అయితే పెట్టేసి మీకు హాయ్ చెప్తూ ఉన్నారండి. ఇంకా యుగాది పచ్చడి చేసుకుందామమ్మా అంటే ఇప్పుడే వద్దు కాసేపు ఉండండి అనేసి అయితే నేను ఒబ్బట్లు చేయడానికి అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఒబ్బట్ల కోసం ఇలా ఉండ్రాలు అయితే చేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా ఒబ్బట్లకి కలిపి పెట్టుకున్న పిండి అయితే ఇలా మెత్తగా అయితే బాగా నానిపోయిందనమాట. ఇంకా వీటితోనే ఒబ్బట్లు అయితే చేసుకుందాం అనేసి అయితే ఇలా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఏడాదికి ఒక్కసారి మనకి ఇలా కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతూ ఉంది కదా. మనకి జనవరితో కాకుండా యుగాదితో కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది మనకి జనవరినే కొత్త ఏడాది అనేసి అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదండి. మనకి యుగాది వస్తేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనేసి అయితే పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. యుగాది వచ్చింది అంటే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అనేసి అయితే చెప్తారు కదండి. యుగాది అంటే పండగలనంతా వెంట పెట్టుకొని వస్తుంది అనేసి అయితే అంటారు. అలాగే కొత్త మామిడి చిగురు కొత్త వేప చిగురుతో కొత్తగా స్టార్ట్ అయినట్టుగా మన జీవితంలో కూడా కొత్తగా థాట్స్తో కొత్త ఆలోచనలతో స్టార్ట్ చేయాలనేసి అయితే ఈ యుగాది నాడు యుగాది పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటామండి. యుగాది పచ్చడిలో అయితే 6 రుచులు అయితే కలుస్తాయి కదండి. 6 ఋతువుల్లాగా 6 రుచులు కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికైతే సంకేతం అండి. ఇంకా ఇక్కడ ఒబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఒబ్బట్లు మా ఇంట్లో కొత్త ఏడాది అంటే యుగాది నాడు ఒబ్బట్లు కానీ లేదంటే సుగీలు కానీ చేసుకుంటూ ఉంటామండి. ఇంకా వాటితో పాటు పులిహోర అవంతా చేసుకుంటాము. ఇంకా యుగాది పచ్చడి చేసుకోవడానికి అయితే ఇక్కడ ఐటమ్స్ పెట్టుకున్నానండి. పులుపు కారం చేదు తీపి అలాగే ఒగరు వీటిని అన్నిటినీ పెట్టుకున్నామండి. ఇంకా యుగాది పచ్చడి అయితే చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాము. ఇంకా మా పిల్లలు కూడా నాతో పాటు వచ్చి ఇక్కడ కూర్చొని అయితే ఉన్నారు. ఇంకా యుగాది పచ్చడికి అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటూ ఉన్నామండి. ఇంకా యుగాది పచ్చడిలో 6 రుచులు ఒకే దాంట్లో వేసుకొని ఎలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటామో అలాగే మన లైఫ్లో వచ్చే కష్ట సుఖాలు కామ క్రోధ మద మత్సర అనేటివి మనము ఎలా బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్ళాలి అనేసి అయితే
ఒక సంకేతంగా చెప్పేదే ఈ యుగాది పచ్చడి అన్నమాట. ఇంకా యుగాది పచ్చడి చేసుకొని మేమైతే దేవాలయంకి వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే గంగమ్మ దేవాలయంకి అండి. మేమైతే యుగాది నాడు గంగమ్మ దేవాలయంకి అయితే వెళ్తూ ఉంటామండి. మేమైతే చిన్నప్పుడైతే వేపాకు బెల్లం అయితే అందరికీ పంచేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే యుగాది పచ్చడి పంచుకుంటూ ఉన్నాము. ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళకైతే రాదు కదండి యుగాది పచ్చడి చేయడము. ఇంక ఇప్పుడైతే అందరినీ చూసి ఇంకా ట్రెండ్ మారింది కదండి, ఫోన్లో చూసి నేర్చుకున్నాం అన్నమాట. ఇంకా అప్పుడైతే వేపాకు బెల్లం అయితే పంచిపెట్టేవాళ్ళమండి. ఇంక ఇక్కడికి గంగమ్మ దేవాలయంకి అయితే వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది. అయితే బయటే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత మా వాళ్ళకంతా యుగాది పచ్చడి పెడదామనేసి అయితే ఇక్కడ అందరికీ యుగాది పచ్చడి అయితే పెడుతూ ఉన్నానండి. ఇంకా యుగాది పచ్చడి అందరికీ పెట్టేసిన తర్వాత మా యశ్వి అయితే ఇక్కడ నించో ఉందన్నమాట. ఎందుకు అలిగిందో ఎలా అలిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి నించో ఉంది. ఇంకా యుగాది పచ్చడి అయితే ఇచ్చాను, తీసుకుంది. ఇంకా తీసుకున్న వెంటనే సూపర్గా ఉంది అనేసి అయితే చెప్పిందండి. ఇంకా దేవాలయం నుండి ఇంటికి వెళ్దామనేసి అయితే ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరేసామన్నమాట. ఇంకా మా పిల్లలు గాడి మీద కూర్చొని ఇక్కడ నుండి మన ఇల్లు కనిపిస్తుంది ఎక్కడ అనేసి అయితే అంటూ ఉన్నారు. వాళ్ళ డాడీ చూపిస్తూ ఉన్నారు అక్కడ ఉంది చూడు అనేసి. ఇంటికి రాగానే నేనైతే ఇలా వడలు అయితే చేస్తూ ఉన్నానండి. వడ అంటే మసాలా వడ అనమాట. ఇలా మసాలా వడ చేస్తూ ఉంటే మా ఆయన మా పిల్లలు అయితే త్వరగా తీసుకురా అంటూ ఉన్నారు. సరే వాళ్ళు కూర్చోన్నారు కదా అనేసి అయితే తీసుకువెళ్ళి అయితే పెట్టానండి. ఇంకా మా ఇంట్లో యుగాది స్పెషల్గా ఇలా ఒబ్బట్లు అయితే చేసుకుంటామనేసి అయితే చెప్పాను కదా. ఇంకా మా ఊర్లో కూడా చాలామంది ఒబ్బట్లే చేసుకుంటారండి. ఇంకా మా ఇంట్లో ఒబ్బట్లు చేశాను, అలాగే వడలు చేశాను, అలాగే చిత్రాన్నం, వైట్ రైస్, అలాగే రసం కూడా చేసుకున్నానండి. వీటితో పాటు యుగాది పచ్చడి కూడా చేశాను అనమాట. ఇంకా మా పిల్లలు మా యశ్వి అయితే ఒబ్బట్టు వద్దు ఉంది, అందుకోసమే ఇలా చిత్రాన్నం అయితే పెడుతూ ఉన్నానండి. ఇంకా మా ఇంట్లో ఒకేసారి ఇలా కూర్చొని తినేది అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంకా మా ఇంట్లో అయితే నేను, మా ఆయన, మా పిల్లలు నలుగురే ఉంటాం కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కూర్చొని భోజనం చేసేది అంటే ఇష్టం ఉండదండి. అందరూ ఒకేసారి కూర్చొని భోజనం చేస్తేనే తిన్నట్టుగా ఉంటుంది అనేసి అయితే మేమందరూ ఒకేసారి కూర్చొని భోజనం చేస్తామండి. మా ఇంట్లో యుగాది అనేది ఈ వంటలతో ఇలా జరుపుకున్నామండి. మీ ఇంట్లో యుగాదికి ఏమేమి చేశారు, ఎలా చేశారు, ఇంకా బాగా జరుపుకున్నారా అనేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్కి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను. బాయ్ అండి.